శనార్థులు పబ్లిక్ ఆటలు చూడడానికి అందరూ తయారున్నట్టే కదా. సరే మరిగా షురూ చేసుకుందాం పాండ్రి ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మొదలైతే హెడ్లైన్ చూడండి. మంత్రి పదవి గురించి మల్లోపారి గరవైండు రాజగోపాలు. ఏదో ఒకటి ఎప్పుడు తెలుస్తారో మరి చేతిపాటి పెద్దలు. బీజేపీలో ఏరేటోళ్ళు ఆలోచించుకోవాలన్నాడు రాజాసింగ్. కొన్ని రోజుల తర్వాత ఇయ్యరని వాళ్లకు ప్రిఫరెన్స్. అయ్యవల మీద బెంగ పెట్టుకుని ఏడ్చింది బుజ్జి. ఫోన్ కొట్టి కన్నతల్లితోని మాట్లాడిచ్చిండు మంత్రి. 180 దేశాల పచ్చనోట్లు సేకరించిండు నవీన్ అన్న. ఇక రేపో మాపో గిన్నీస్ రికార్డులకు ఎక్కుడు ఖాయమన్నా. పోటీలు పడి మరి నడిపిర్రు ఆర్టీసీ బస్సులు. మస్తు బుగులు పడ్డారు కావచ్చు దాంట్లో ఉన్న ప్రయాణికులు. అయితే మంత్రి పదవి వచ్చుడో లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసుడో అన్నట్టే ఉన్నది మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు కథ చూస్తుంటే. మంత్రి పదవి ముచ్చట్ల రోజు రోజుకు జర గట్టిగానే మాట్లాడుతున్నాడు. మొన్నట్లా చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు కొన్ని సమీకరణాలు జయంగా మంత్రి పదవి ఇయ్యలేకపోయినామని చెప్పిండు కదా. ఇక ముచ్చట్ల మీద గిట్లా మాట్లాడుకొచ్చిండు. నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు అడదం ఉన్నాను కదా తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాట ఇచ్చినప్పుడు కదా మీ ఇద్దరు అడదం అంటే అది ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడమల్లయ ఒడ్డు దాటినాక బోడమల్లయ అన్నట్టుంది. ఇప్పుడు సమీకరణలు కుదురుతలేవని మన బట్టి విక్రమార్క గారు అంటుండ్రు. ఏం కుదురుతలేవు? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నల్గొండకు 3 ఉన్నారు. తప్ప మహబూబ్ గారికి ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు తప్పేంది? అవు రాజగోపాల్ రెడ్డి అన్నది కూడా వాజీబ్ ముచ్చట్నే. మరి పార్టీ అధికారంలోకి వస్తే ఎవలెవలికి మంత్రి పదవులు ఇయ్యాల్సి వస్తుందనేది చేయి పార్టీ పెద్దలకు ముందుగానే తెలుసు కదా. ఆ ముచ్చట్ల గురించి తెలివందే అయాల మాట ఇచ్చిర్రా అని ప్రశ్నించుడు కూడా కరెక్టే. మంత్రి పదవి విషయంలో ఇన్ని దినాలు ఓపిక బట్టి ఈ నడుమ బస్ట్ అవుతున్నాడు రాజగోపాల్ రెడ్డి సారు. బీజేపీలకేంచి కాంగ్రెస్ పార్టీలకు తీసుకున్నప్పుడే మంత్రి పదవి ఇస్తామని మాటిచ్చిర్రట. మరప్పుడు సమీకరణాల గురించి తెలియదా అని బరాబరి యాద్ చేసిండు రాజన్న. ఇక భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని మల్లోపారు కూడా మాటిచ్చిరట. కానీ ఇన్ని రోజులు గడిచినా మంత్రి పదవి మాత్రం ఇయ్యలేదని గరానికి వచ్చిండు. అయినా మేమిద్దరం అన్నదమ్ములం ఏమన్నా తక్కువలమా? ఇద్దరికిద్దరం గట్టోళ్ళమే. మా ఇద్దరికి మంత్రి పదవి ఇచ్చినా ఏం తప్పులేదన్నట్టుగానే మాట్లాడిండు. ఇక నల్గొండ పార్లమెంటు పరిధిలో మునుగోడు నియోజకవర్గమే చాలా వెనుకబడి ఉన్నది. మునుగోడుల సర్కారు బళ్ళు, హాస్పిటళ్లు ఏం కూడా చక్కగా లేవు. దీన్ని అభివృద్ధి చేసేటందుకు నిధులు ఇయ్యాల్సిందే. నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు గాని మునుగోడు అభివృద్ధిని మాత్రం ఆపొద్దని అన్నాడు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం వెలగలగూడెంలో 20 లక్షల రూపాయలతోటి కట్టిన గ్రామ పంచాయతీ బిల్డింగ్ ను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతోటి కలిసి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి షాల్ చేసిండు. అటెంక పెట్టిన మీటింగ్ లో ఇట్లా మాట్లాడుకొచ్చిండు. మొత్తానికైతే ఈ నడుమ ఎక్కడికి పోయినా మంత్రి పదవి గురించి మాత్రం జర గట్టిగానే మాట్లాడుతున్నాడు. మరి ఇట్లా మాట్లాడుతున్నందుకు పార్టీ పెద్దలు పిలిచి మంత్రి పదవి ఇస్తారో లేకుంటే ఇంకో పారి ఇట్లా మాట్లాడితే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తారో చూడాలి. మరి బీజేపీకి గోషమహల్ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే పార్టీ అధ్యక్షుడు ఆమోదించిండు కదా. ఇగో కొద్ది రోజులకు మనసు మార్చుకున్న రాజాసింగ్ సారు బీజేపీ నా ఇల్లు రా అంటే మళ్ళా పోయి బీజేపీలో చేరుతా గాని వేరే పార్టీలో మాత్రం చేరా, నాకు వేరే పార్టీలు సెట్టు కూడా కావని ఆ నడుమనే చెప్పిండు. ఇగియాల మాత్రం పువ్వు పార్టీలో చేరే లీడర్లకు ఓ వార్నింగ్ ఇచ్చిండు. మరి రాజాసింగ్ ఏమన్నాడు, అట్లా ఎందుకు అనాల్సి వచ్చిందో తెలవాలంటే ఈ వార్త పురాగా చూడాల్సిందే. చాలా చూడుండ్రిగా. మొన్ననే మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరావు సారు కారు పార్టీకి రాజీనామా చేసి పువ్వు పార్టీలో షెరికైంది కదా. ఇక దాన్ని దృష్టిలో పెట్టుకునో లేకుంటే ఇంకెవరన్నా వేరే పార్టీలకించి బీజేపీలో చేరేటోళ్ళు చేరొద్దని అన్నాడో తెలియదు గాని బీజేపీలో చేరేటోళ్ళు ఒక్కసారి ఆలోచించి పార్టీలో చేరాలని అన్నాడు రాజాసింగ్ సారు. ఒకసారి పార్టీలకు వచ్చినాక కార్యకర్తలకు మీరేం పదవులు ఇప్పించుకోలేరు, ఆఖరుకు మీకే టికెట్ వస్తుందన్న గ్యారంటీ కూడా ఉండదని కొత్తగా చేరే లీడర్లకు ముందస్తు వార్నింగ్ ఇచ్చిండు. బీజేపీలో చేరే ముందు
కొన్ని మాటలు యాది పెట్టుకోండ్రి, ఇంకొన్ని ముచ్చట్లు రాసి పెట్టుకోండ్రి. బీజేపీలో చేరిన తర్వాత మీరు కోరుకున్నది మీ అసెంబ్లీలా, మీ జిల్లాలా, మీ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరగదనుకుంటా కౌంటర్ వేసిండు. ఇక మీ మీద నమ్మకం పెట్టుకొని మీ కార్యకర్తలు బీజేపీలో చేరినాక ఆ కార్యకర్తలకు ఏ పదవి కూడా ఇప్పించుకోలేని పరిస్థితి ఉంటది. ఆఖరుకు ఎన్నికలకు ముందు మీకే టికెట్ వస్తుందన్న గ్యారంటీ కూడా ఉండదని అన్నాడు. బీజేపీలో ఏరిన రోజు ఫస్ట్ సీట్లు ఉంటారు, తర్వాత మాత్రం లాస్ట్ సీట్ల కూర్చుంటారు. కాబట్టి బీజేపీలో చేరే ముందు బీజేపీలో చేరిన తర్వాత ఏమైతుందని కొంతమందితో మీరు చర్చించి రావాలని చెప్పిండు. విజయశాంతి, జితేందర్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి ఇంకా చాలా మంది వేరే పార్టీల నుంచి బీజేపీలో చేరిండ్రు. తర్వాత మళ్ళా పార్టీ ఇడిచిపెట్టి ఎందుకు పోయిర్రు అనేది వాళ్ళతోని ఒక్కసారి చర్చించురు అనేది నా పర్సనల్ సజెషన్ అనుకుంటా. పువ్వు పార్టీలకు పోదాం అనుకునే వాళ్ళకు సలహా ఇచ్చిండు రాజాసింగ్ సారు. ఇక ఇట్లా మాట్లాడుకుంటేనే హిందుత్వానికి, దేశానికి, సమాజానికి చాలా మంచి పనులు చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ. కానీ తెలంగాణలో మాత్రం బీజేపీని మా అబ్బ పార్టీ అనుకునే వాళ్ళ వల్లనే పార్టీ నాశనం అవుతున్నదని ఘనమైండు. మొత్తానికైతే కార్యకర్తల ఆశీస్సులతోని భారతీయ జనతా పార్టీ తెలంగాణను పాలిస్తది. తెలంగాణలో ముఖ్యమంత్రి బీజేపీ నుంచి అవుతారని కూడా అన్నాడు. అంటే పార్టీలా కొంతమంది మీద కోపం ఉన్నది గాని పార్టీ అంటే మాత్రం ఇప్పటి సుతం ప్రాణం అన్నట్టే ఉన్నది రాజాసింగ్ సారుకు. చూడాలి మరి రాబోయే ఎన్నికల నాటికి రాజాసింగ్ సారు మల్లోపారి పువ్వు పార్టీ నుంచే పోటీ చేస్తాడో, లేకుంటే ఆ పార్టీకి మద్దతుగా పనిచేసినా పోటీ చేయకుండా రాజకీయాలకు దూరంగానే ఉంటాడో. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖవంతమని అన్ని బస్సుల మీద రాసి పెడతారు. ఇక బస్సు లోపల కూడా డ్రైవర్లు ఫోన్ మాట్లాడుకుంటా బస్సు నడపరాదు, ఓవర్టేక్ చేయొద్దని కూడా రాసి పెడతారు. అట్లనే రహదారి భద్రత వారోత్సవాలు జరిగినప్పుడు సుధం మస్తు ముచ్చట్లు చెప్తుంటారు ప్రయాణికుల సేఫ్టీ గురించి. కానీ ఈ బస్సు డ్రైవర్లు అవన్నీ మర్చిపోయినట్టున్నారు. వాళ్ళు ఏం చేసిండ్రో చూడుండ్రోలా. బైక్ రేసింగ్లు, కారు రేసింగ్లు పెట్టుకున్నట్టే బస్సు రేసింగ్లు సుతం పెట్టుకోవాలనుకున్నారో ఏందో గాని రోడ్డు మీద చూసిన రానుల్లా డ్రైవర్లు ఆర్టీసీ బస్సులను ఎట్లా రుబ్బడిగా నడిపిస్తున్నారో. మళ్ళీదేదో పెద్ద హైవే సుతం కాదు, కానీ పక్క పొంటి ఓనిచ్చుకుంటా పోటీకి ఎగబడ్డారు. అయితే బస్టాండ్లకు ముందుగాల్లో పోయి కలెక్షన్ ఎక్కువ కొట్టాలనుకున్నారో, లేకపోతే ఎట్లా నడిపినా మమ్మల్ని అడిగేదేవలని నిర్లక్ష్యంగా చేసినరో తెలియదు గాని ముచ్చటగా 3 బస్సులతోని స్టంట్లు వేసుకుంటా మస్తుగా పోటీ పడ్డారు గిట్లా. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కెంచి జమ్మికుంట పోయే రూట్లో జరిగింది ఇది. గిల డ్రైవింగ్ చూశానికే గింత డేంజర్గా ఉన్నదంటే పాపం బస్సులున్నోళ్ళైతే బతికుంటే బల్సాకైన దీన్ని బతికుండొచ్చని మస్తు గుబులు పడ్డరు కావచ్చు. రోడ్డు మీద పోయేటప్పుడు బండికి నడమ 50 ఫీట్ల దూరం ఉండాలని తాటికాయంత పెద్ద పెద్ద అక్షరాలు రాస్తారు బస్సుల మీద. కానీ గవేం మాకు వట్టయన్నట్టే ఆగమాగం నడిపిండ్రుల్లా బస్సులను. ఇక ఇదంతా ఎన్కో పొంటొచ్చటోళ్ళలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకు మస్తు వైరల్ అవుతున్నది. ఇక ఈ ముచ్చట మీద అటు ఆర్టీసీ ఆఫీసర్లు సుతం బగ్గనే గరమైనరట. ఆర్టీసీల ప్రయాణం సురక్షితమనే రాతల వరకే ఉన్నట్టున్నాయి. బస్సులను అడ్డదిడ్డం నడిపి ప్రయాణికుల పానాలతోని చిలగాటమాడెగిసొంటి ఆర్టీసీ డ్రైవర్లను ముందుగాల కొలువులకెంచి డిస్మిస్ చేయాలని అనబట్టిండ్రు. ఈ వీడియో చూసిన చాలా మంది పబ్లిక్ చూడాల మరి గిల మీద ఆర్టీసీ ఆఫీసర్లు ఏమైనా యాక్షన్ తీసుకుంటారో, లేకపోతే ఉత్తగానే మందలిచ్చి ఇడ్సబెడతారో. చిన్న బ్రేకే అన్నా కాబట్టి జప్పునే వచ్చేసిన. చలేగా కడమ ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో చూద్దాం పాండ్రి. కొందరికి తీరొక్క తీర్ల పెన్నులు జమ చేసే అలవాటు ఉంటుంది, ఇంకొందరికి తీరొక్క తీర్ల పుస్తకాలు జమ చేసే అలవాటు ఉంటుంది. పైసలున్నోళ్ళైతే తీర్ల కార్లు, బండ్లు కొని షెడ్లలో పెట్టుకొని చూసి మురిసిపోతుంటారు. మా చిన్నప్పుడైతే స్టాంపులు, తీరొక్క తీర్ల బొమ్మలున్న పైసల బిల్లలు జమ చేసేది నేనైతే. ఇగో గీ అన్నకు కూడా గసంట అలవాటే ఉన్నట్టున్నది. ఆ అన్న చేసిన కలెక్షన్ చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. చూడుండ్రో పారి. చూస్తారు కదా తీరు దేశాల పచ్చనోట్లు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్చకుర్తి ఊళ్ళుండేటి మిట్టపల్లి నవీన్ కుమార్ అనే ఈ అన్నకాడ లేని నోటు లేదొల్లో. ఇప్పుడు వాడకంలో ఉన్న నోట్లే కాదొల్లో, ఒకప్పుడు రాజుల కాలం నాటి పైసల బిల్లలు, తెల్లోళ్ల పాలనలా చలామణైన పైసల బిల్లలు కూడా సేకరించిండన్న. నిజాం పాలనలా పైసల బిల్లలు, ఛత్రపతి శివాజీ మహారాజు పాలనల వాడిన 2 రూపాయల బిల్లలు కూడా ఉన్నాయి. ఇక దేశాల నోట్ల ముచ్చట కొతే అమెరికా, లండన్, దుబాయ్, సింగపూర్, జపాన్ ఇట్లా చెప్పుకుంటా పోతే అన్ని దేశాల నోట్లున్నాయి అన్నకాడ. ఓ పారి నుండ్రి అన్నేమంటాండో. నేను గత 20 సంవత్సరాలుగా కాయిన్స్ అండ్ కరెన్సీ కలెక్ట్ చేస్తున్నాను. నా దగ్గర దాదాపు 1100 రకాల కాయిన్స్ అండ్ కరెన్సీస్ ఉన్నాయండి. అవి దాదాపు 210 ఇష్యూర్స్, 180 దేశాలకు సంబంధించినవి.
నా కజిన్స్ కానీ తమ్ముళ్ళు కానీ అండ్ ఫ్రెండ్స్ కానీ చాలా హెల్ప్ చేశారు కాయిన్ కలెక్షన్లో. అలాగే నా భార్య కూడా నాకు చాలా సపోర్ట్ చేసింది. ఇలా ఆల్బమ్స్ అన్ని ఇలా నీట్గా పెట్టడంలో కూడా చాలా హెల్ప్ చేసింది. ఒక హాబీ లాగా మొదలైన నా ఈ ప్రస్థానం గిన్నిస్ రికార్డ్ వరకు వెళ్లాలని ఆశిస్తున్నాను. అదన్నట్టు 20 ఏళ్ల సంధి చేస్తున్నాడు ఈ కార్యం. తొలుత తన తండ్రిచ్చిన ఛత్రపతి శివాజీ పాలన కాలం నాటి 2 రూపాయల నాణంతోని పైసల బిల్లలు సేకరించుడు చాలు చేసిండట. రాను అది ఓ హాబీ లెక్కన మారి ఇప్పుడు ఖర్చుకు కూడా వెనకార్తలేడట. గంత ఇష్టంగా చేస్తున్నాడు కాబట్టే ఇప్పటి వరకు 180 దేశాల పచ్చనోట్లను పైసల బిల్లలను సేకరించాడు. ఇక హాబీ ఉంటే అయిపోదు కదా, ఆదాయం వచ్చే పని కాదు కాబట్టి ఇంటోళ్ళ సహకారం కూడా ఉండాలి. పైగా ఈ తీరంగా నోట్లు సేకరించాలంటే రూపాయలు ఖర్చు పెట్టక తప్పదు. కానీ ఈ అన్నకు ఇంటోళ్ళ సపోర్టు గట్టిగానే ఉన్నది. దాంతో పాటు ఫారెన్లో ఉండే దోస్తులు కూడా సాయం చేసిండట. అట్లా అందరి సహకారంతోటి ఈ స్టేజ్కి వచ్చిందన్నట్టు. ఇక తర్వాత ఏందంటే ఎప్పటికైనా గిన్నిస్ బుక్లకు ఎక్కాలన్నదే నవీన్ అన్న ఆశనట. మరి రేపు మా పట్ల అది కూడా నెరవేరాలనని మన జోర్దార్ వార్తల తరపున కూడా కోరుకుంటున్నాం. పైసలుంటే ఇంట్లో దాచుకుంటే దొంగలు మాయం చేస్తారన్న భయానికి చాలా మంది పెద్ద మనుషులు బ్యాంకులలోనే దాచుకుంటారు. పైసలు బ్యాంకులుంటే బేఫికార్, ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి తీసుకోవచ్చని ఆలోచిస్తారు. ఇక మహిళా సంఘాలలో అయితే బ్యాంకులల్లో లక్షలు లోన్లు తీసుకుంటారు, మళ్ళా నెల అప్పు కడుతుంటారు. ఇగో గీలు కూడా గట్లనే చేసిండ్రు. కానీ ఆఖరికి ఏం జరిగిందో చూడుండ్రల్లా. చూసి రానుల్లా మహిళలంతా ఎట్లా గుమిగూడిర్రో. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చౌదరిపల్లిలో ఉన్న SBIలో పనిచేసే అధికారులు మహిళల సంతకాలను ఫోర్జరీ చేసి ₹1 కోటి మాయం చేసిర్రట. అందుకే బ్యాంకుకు వచ్చిన డ్వాక్రా సంఘాల మహిళలు ఇట్లా లొల్లికి దిగిరన్నట్టు. మహిళల లెక్క ప్రకారం తీసుకున్న అప్పు మొత్తం తీరినా కూడా ఇంకా అప్పు తీరలేదని మోసం చేస్తున్నారని మహిళలంతా ఆందోళన చేసే వరకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సార్ కూడా అక్కడ చేరుకుని మహిళలను సముదాయించిండు. నేషనల్ బ్యాంక్ మామూలు ఎక్కడ పోవు మన పైసలు మొత్తం బయటకు తీస్తాం. మీరు ఒక్కరికి కూడా ₹1 నష్టం. ఇదేం మామూలు బ్యాంకు కాదు, జాతీయ బ్యాంకు కాబట్టి మీరేం బుగులు పడకుర్రి. మీ పైసలు ₹1 కూడా పోకుండా చూసుకుంటారని భరోసా ఇచ్చిండు మల్రెడ్డి రంగారెడ్డి సారు. ఇన్ఛార్జ్ ఆఫ్ ది బ్యాంక్ స్కామ్ మరిగా ఇట్లా ఎన్ని రోజుల సంధి కుంభకోణం చేస్తున్నారో, ఎంతమంది పైసలను ఆగం చేసిర్రో తెలియదు గాని మొత్తానికైతే ఈ మహిళలంతా ఇట్లా లొల్లికి దిగే వరకు ముచ్చట బయట పడ్డది. చూడాల మరి ఈ ముచ్చట్ల పెద్ద అధికారులు విచారణ చేసి ఏం తెలుస్తారో, బాధితులకు ఎట్లా న్యాయం చేస్తారో. జోర్దార్ వార్తల్లా మళ్ళొగా చిన్నదంటే చిన్నదే బ్రేక్ తీసుకుందాం వల్ల. ఇక బ్రేక్లన్నీ అయిపోయినాయి వల్ల ఇక మిగిలిపోయిన వార్తల్ని చూడండి. అవ్వయ్యలను విడిచిపెట్టి ఎక్కడో దూరాన హాస్టల్లో ఉండి చదువుకున్నాడంటే ఆ బాధ వర్ణనాతీతం వల్ల. అత్తగారింటికి పోయినా కొత్త కోడలు లెక్కనే ఉంటుంది పరిస్థితి. కన్నోళ్ళు యాదుకొత్తారు, తోడబుట్టినోళ్ళు యాదుకొత్తారు, దోస్తుగాళ్ళు యాదుకొత్తారు. పుట్టినూరు కండ్లల్లో మెదులుతుంది, దుఃఖం పొంగుకొత్తది. చిన్నప్పుడైతే నేను మా ఊరికి 10 కిలోమీటర్ల ఆవలున్న బల్లనే చదువుకునేది హాస్టల్లో వండుకుంటా. కానీ భూగ్రహం విడిచిపెట్టి ఇంకేదో గ్రహం మీదకి పోయినట్టే అనిపించేది నాకైతే. ఇప్పుడు ఇదంతా ఎందుకు యాద్ చేసుకున్నానంటే, ఆగో మంత్రి జూపాలి కృష్ణారావు పక్కన నిల్చున్న ఆడవిల్ల ఎందుకు ఏడుస్తున్నది కదా. బుజ్జి ఏడుపు చూసి మంత్రి సారేమన్నా అన్నాడేమో అనుకునేరు. కొల్లాపూర్ పట్నంలోన్న కస్తూర్బా బాలికల బడిని తనిఖీ చెయ్యబోయిండు మంత్రి సారు. అగో ఆడ ఎదురుపడ్డది సారుకు అవ్వయ్యల మీద బెంగబెట్టుకున్న 5వ క్లాసు చదివే అభినయ అనేటి గీ బుజ్జి. మస్తు ఓదార్చిండు జూపల్లి సారు. ఏడవద్దని 1కి 2 మాటలు నచ్చచెప్పిండు. ఎంత చెప్పినా ఏడుపు ఆపలేదు బుజ్జి. ఇక ఇట్లయితే కాదని సీదా బుజ్జోళ్ళ ఫోన్ నెంబర్ అడిగి ఇంటికి ఫోన్ కొట్టి తల్లితోటి మాట్లాడిండు సారు. వరలక్ష్మి, నేను జూపల్లి కృష్ణారావు మంత్రిని మాట్లాడుతున్నామా. మీ పాప గురించి మాట్లాడుతున్నా. మీది ఏ ఊరు? పెద్దాపురమా? ఇది వ్యవసాయమేనా, సేద్యమేనా?
ఒక పని చేయమని నీవు నీ భర్త ఇద్దరు కలిసి ప్రతి శనివారం ఆదివారం శనివారం కానీ ఆదివారం వచ్చి మీ పాపతోటి 2 గంటలు గడిపోవాలా. ఒక గంట లే అంటే ఇంకా స్కూల్ ఉన్నాయి కాబట్టి ఏడుస్తా ఉన్నది పోతా అంటే ఇన్నారు కదా వ్యవసాయం చేస్తారట బుజ్జోళ్ళ అవ్వయ్యలు. ఇక ఇప్పుడు పొలం పనులు బగ్గుంటాయి కదా, తీరిక లేక బుజ్జిని చూసేటందుకు ఒత్తలేరు కావచ్చు అనుకుంటా. అందుకే వారానికోదమ్మన్నా బడికొచ్చి బిడ్డతోటి 2 గంటలన్నా గడిపి పోవాలని ఆర్డరేసిండు మంత్రి సారు. అప్పుడు ప్రతి శనివారం వస్తామని చెప్పు. శనివారం రా. చూస్తాను కదా స్వయంగా తల్లి మాట్లాడిన బుజ్జి పానం ఇంటి మీదిగా కొట్టుకుంటాంది. చిన్నతనం అంటేనే గంత, ఇల్లు ఇడిచిపెట్టి ఉండాలంటే కొందరితోటి అయ్యే పనే కాదు. పైగా ఇల్లు పేదరికంలున్నారు పాపం. అందుకే బిడ్డను చూసిపోనికే వచ్చేటందుకు రాకపోకలను ఏర్పాట్లు కూడా చేస్తానని భరోసా ఇచ్చిండు మంత్రి సారు. స్వయంగా మంత్రి సారే ఫోన్ చేసేటాళ్లకు ఇంటోళ్లకు మస్తు సంబరం అనిపించిందట. ఇగిట్లా తల్లిదండ్రుల మీద బెంగబెట్టుకున్న బుజ్జిని బుజ్జగించుటే కాదు, పంతులవతారం ఎత్తి పొలగాండ్లకు గొట్టు క్వశ్చన్లు కూడా అడిగిండు జూపాలి సారు. ఎగే నడుమ సర్కారోళ్ళు తిండి ఛార్జీలు పెంచిండ్రు కదా, అందుకే మెనూల ఎసంటి బువ్వ పెడతాండ్రని ముచ్చట్ల మీద కూడా ఆరాధించిండు. అవయ్యలకు ఫోన్ చేసి బడిల సర్కారు పెట్టే తిండి ఎట్లున్నదని అడిగితే సూపర్ ఉన్నదంటున్నారు అందరు. అయితే కొత్త తరగతి గదులు కట్టుట్ల మాత్రం ఇంకా నత్తనడకనే సాగుతున్నదట. అందుకే అధికారుల మీద కొంచెం గరమైండు. తొందర కట్టుడు ఓడగొట్టి రిబ్బెన్ కటింగ్లు ఏర్పాటు చేయాలని చెప్పిండు. అట్లనే బల్లె సౌలతుల గురించి టీచర్లను కూడా ఆరాధించిండు. బడి చుట్టూ గోడ కట్టియాలని, అట్లనే ఆటల కోసం మైదానం కావాలని, బాత్రూంలు చక్కగా చేయాలని కోరిండ్రు టీచర్లు. అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ బాతవత్ సంతోష్ సార్ కు ఫోన్ కొట్టి టీచర్లు చెప్పిన పనులన్నీ అయ్యేటట్టు చూడాలని కోరిండ్రు మంత్రి సారు. మొత్తానికి రాష్ట్రాన్ని పరిపాలించడే కాదు, ఇంటి మీద బెంగబెట్టుకున్న బుజ్జిని ఎట్లా ఓదారు వాళ్ళనో కూడా ఎరికేనని నిరూపించిండు జూపాలి సారు అని అనుకుంటున్నారు చూసిన జనాలిప్పుడు. ఇయాల కూడా మీకోసం కొన్ని లీలిపుట్ వార్తలు పట్టుకొచ్చినాం, మరి అభిసుతం చూసేండ్రి. శ్రీశక్తి పథకం పేరు మీద ఆగస్టు 15కెంచి ఏపీలో ఫ్రీ బస్సు పథకం అమలు చేయబోతున్నారు కదా కూటమి సర్కారులు. ఇక ఆ పథకం చేయంగా మా బతుకులు ఆగమైపోతున్నాయని ఇప్పటికే ఆడాడ కొందరు ఆటో డ్రైవర్లు రోడ్డెక్కిండ్రు. కానీ కాకినాడలున్న ఆటో డ్రైవర్లు అయితే సర్కారులకు బంపర్ ఆఫర్ ను ప్రకటించిండ్రు. ప్రతి ఆటోకి పెట్రోల్ గానీ డీజిల్ గానీ వేయించి నెలకు 26,000 రూపాయలు ఇస్తే ఆటో ఫైనాన్స్ కట్టుకుంటూ రిపేర్ చేయించుకుంటూ ఆర్టీసీ వారు ఎలాగైతే మహిళల్ని ఉచితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నారో ఆటో డ్రైవర్స్ కూడా రోజుకి 8 గంటలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉచిత ప్రయాణం చేయిస్తామని, ఈ పథకంలో భాగస్వాములు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ ర్యాలీ జరుగుతోంది. ఇన్నరు కదా అన్న చెప్పిన ముచ్చట్ను. బతుకు తెరువు కోసం పెద్ద పెద్ద చదువులు చదువుకున్నోళ్ళు కూడా ఆటోలు నడుపుతున్నారు. లిక్కర్ మీద మందుబాబులు సర్కారులకు ట్యాక్సులు ఎట్లా కడుతున్నారో, డీజిల్ పెట్రోల్ మీద కేంద్ర రాష్ట్ర సర్కారులకు మేం సుతం బగ్గనే ట్యాక్సులు కడుతున్నాం. కాబట్టి నెల నెలా జీతాలు ఇచ్చుకుంటా మమ్మల్ని సుతం ఈ పథకంలో భాగస్వాములను చెయ్యాలని డిమాండ్ చేసిండ్రు గిట్లా. మరి గిలి వేసిన ఆలోచన కూడా వాజీవే అనిపిస్తున్నది. ఎట్లయినా పబ్లిక్ కు ఉచిత సేవలు చేసుడే సర్కారుల లక్ష్యం కాబట్టి గిదేదో ఆటో డ్రైవర్లతోనే చేపిస్తే అయిపోతది కదా. అటు ఆటో డ్రైవర్ల జీవితాలు బాగుపడినట్టయితే, ఇటు పబ్లిక్ కు సేవలు అందించినట్టు అయితదని అనబట్టిండ్రు గీ ముచ్చటిన్న పబ్లిక్ కొందరు. తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు పథకం షాల్ చేసిన కాన్నించి ఆటో డ్రైవర్లు ఉపాధి గోలుపై జీవి తీసుకున్న ముచ్చట్లు కూడా చూసినాం. ఇక ఇప్పటికి సుతం డ్రైవర్లు మా బతుకు లాగమైనాయి, పిల్లలను చదివించుకోలేకపోతున్నామని ఆడాడ లొల్లులు ఎత్తున్న వార్తలు కూడా చూస్తున్నాం. ఇది ఇట్లుంటే ఇప్పుడు ఏపీలో కూడా ఉచిత బస్సు ప్రయాణం మొదలైతే ఆటో డ్రైవర్ అన్నల పరిస్థితి ఎట్లుంటదో ఏందో చూడాలే. మరి ఆటో డ్రైవర్ అన్నల డిమాండ్ల మీద సర్కారోళ్ళు ఏమన్నా ఆలోచన చేస్తారో ఏం కథ అనేది. ఇక వార్తలన్నీ వచ్చినాయి కాబట్టి మళ్ళీ పారి హెడ్లైన్స్ చూడుండ్రి. మంత్రి పదవి గురించి మల్లోపారి గరవైండు రాజగోపాలు. ఏదో ఒకటి ఎప్పుడు తెలుస్తారో మరి చేతిపాటి పెద్దలు. బీజేపీలో ఏరేటోళ్ళు ఆలోచించుకోవాలన్నాడు రాజాసింగ్. కొన్ని రోజుల తర్వాత ఇయ్యరని వాళ్లకు ప్రిఫరెన్స్.
అయ్యవల మీద బెంగ పెట్టుకుని ఏడ్చింది బుజ్జి. ఫోన్ కొట్టి కన్నతల్లితోని మాట్లాడిచ్చిండు మంత్రి. నూట 80 దేశాల పచ్చనోట్లు సేకరించిండు నవీన్ అన్న. ఇక రేపో మాపో గిన్నిస్ రికార్డులకు ఎక్కుడు ఖాయమన్నా. పోటీలు పడి మరి నడిపిర్రు ఆర్టీసీ బస్సులు. మస్తు బుగులు పడ్డారు కావచ్చు దాంట్లో ఉన్న ప్రయాణికులు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.